సింగరేణి కార్మికులకు సొంతంటి కలను నెరవేర్చడమే సిఐటియు లక్ష్యమని ఆ యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం OCP5 ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఏరియా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్కు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కార్మికులకు సొంతిల్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. సింగరేణి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా కార్మికులకు సొంతిల్లు కల్పించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్మికునికి యాజమాన్యం సొంత ఇల్లు సౌకర్యం కల్పిస్తే క్వార్టర్లకు మున్సిపల్ బిల్లులు, మెయింటెనెన్స్కు సంబంధించిన ఖర్చులన్నీ మిగులుతాయని సూచించారు. యాజమాన్యం వడ్డీ లేకుండా 30 లక్షల రూపాయల రుణం చెల్లిస్తే నయా పైసా ఖర్చు లేకుండా కార్మికునికి ఇల్లు నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంతో పాటు సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘం నాయకులు కార్మికులకు సొంతిల్లు అమలు చేస్తామని చెప్పిన వాగ్దానం నెరవేరుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సొంతంటి పథకం అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేను మీకు వాగ్దానం చేస్తున్నా, ప్రామిస్ చేస్తున్నా, ఖచ్చితంగా 2025-26లో ప్రతి కార్మికుడికి ఇల్లు దాకపోయించాలని చేస్తున్నా. గ్యారెంటీ. డబ్బులు లేకుండా ఇల్లు ఎట్టు అనిపిస్తుంది. నేనంటున్నా, ఈ ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ప్రతి వాళ్ళకి ఇట్లా అడిగితే అవేళ చేస్తే ఒక 10 సార్లు చైర్మన్తో కూర్చున్నాం. ఎన్నికలు అయిన తర్వాత కూడా కూర్చున్నాను. ఆయన పిలిచి నన్ను, అరే నీ లొల్లి నాకు వశపరచలేదు, సొంతలు ఎట్లా చెప్పా, కార్మికులు పైసలు అవసరం అంటున్నావు, యాజమాన్యం పైసలు పెట్టిపోద్ది అంటున్నావు, ప్రభుత్వం ఏమి ఇయ్యద్దు అంటున్నావు, కానీ 10 కార్మికులకు 20 లక్షలు ఇల్లు వస్తుంది అంటున్నావు. అసలు హౌస్ ₹1 ఇవ్వకు, నేను కొంతమంది కార్మికుల పేర్లు ఇస్తా, వాళ్ళ పట్ట రాసి ఇచ్చాయి, నువ్వు ₹1 పెట్టకని చెప్పి, నేను సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తా 11 SFTలు అని చెప్పి, దాన్ని నువ్వు అమలు చేసుకోవాలని చెప్పిన. ఇప్పుడు చర్చలో ఉంది. అందుకని ప్రతి జాగాలో మంత్రులు కానీ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు సింగరేణి సంఖ్యలు ఇస్తామని నోట్ నుంచి ఒక మాట వస్తారు, కానీ మా ఏడ్చి నాయకుల నోట్ నుంచి మాత్రం గట్టిగా వస్తలేదు ఇక్కడ మాట. ఎందుకంటే ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే తక్షణ మీటింగ్ పెట్టినప్పుడు సొంతింటి కల పేరే లేదు. అందులో పేరు లేకుండా ఎందుకు అన్నవా అని అంటే మేమంటే కలువేని కబోతులం అని స్టేట్మెంట్ ఇచ్చి పేరు పెట్టకుండా ఇచ్చింది. ఏం కళ్ళు ఉన్నాయని అడుగుతే వెళ్ళాలి. చైర్మన్ మీటింగ్ జరగలేదు, చైర్మన్ మీటింగ్ లో పెడతా కానీ ఈ కింద మీటింగ్ ఎందుకు అని పెట్టలేదు అంటాడు. అంటే తక్షణ మీటింగ్ జరిగితే చైర్మన్ తో జరుగుతా, లేకపోతే కిందతో జరుగుతా. చైర్మన్ అత్తడానికి కూడా డిమాండ్ పెడతాం, అంటే మనసులో బట్టి డిమాండ్ మారుతాయా? నేను ప్రశ్నిస్తే ఇప్పుడు చైర్మన్ తో మాట్లాడే దాంట్లో పెడతాడు సొంతింటి కళ ఇంకో 2-3 డిమాండ్లు. ఇప్పుడు ఏవైతే మీకు క్వశ్చన్ చేసినామో అవి చేర్చి పెడతారట. చైర్మన్ కి విషయాలు అన్ని తెలుసు. నేను ఏడ్చి నాకు చెప్పదలుచుకున్నా, అందరికి చెప్పదలుచుకున్నాను. దాన్ని నేను చైర్మన్ కు 10 సార్లు, డైరెక్టర్ పాకి, డైరెక్టర్ ఫైనాన్స్ కి, అందరు జనరల్ మేళకి ఒక్కొక్క దగ్గర గంట కూర్చొని తిరిగి అమలు చేయడం ఎట్లా అని చెప్పి చర్చించిన, మీకు చెప్పలేకపోవచ్చు. కానీ మీ అందరికి కరపత్రాలు ఇచ్చినాం, అందులో 50% మ్యాటర్ పెట్టినా, ఎట్లా అమలు చేయొచ్చో చెప్పినాం, ఎట్లా ఎవరికి డబ్బులు లాభమో చెప్పినాం, ఇంకా చాలా అంశాలు లాభం చెప్పదలుచుకున్నాం మీకు అందరికి. ఇప్పుడు ఆమె ఇచ్చిన ₹1 మీరు పెట్టకుండా ఇల్లు వస్తుంది 20-25 లక్షలు. అది బిల్డర్తో మాట్లాడినాం, బ్యాంకులతో మాట్లాడినాం. బ్యాంకు 20 లక్షలు లోన్ ఇస్తా ఉన్నాడు, బిల్డర్ 21 లక్షలకు 11 లక్షలకు ఇల్లు కట్టిస్తా ఉన్నాడు. ఆ డబ్బులు ఎవరు కట్టాలి, ఆ EMI ఎవరు కట్టాలి అనేది ప్రశ్న. ప్రతి కార్మికుడికి కంపెనీ క్వార్టర్ ఇస్తే మనం అనుకుంటున్నాం క్వార్టర్ తీసుకున్న ఆయన 18,000 20,000 కట్ అవుతాయి. ఇంతకు చాలా సార్లు 10,000 12,000 హెచ్ఆర్ఏ కట్ అవుతుంది తీసుకున్నందుకు. అదనంగా 4-5 రూపాయలు ఫెరిక్స్, అంటే ఇల్లు తీసుకున్న ఆయనకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది నెలకు. ఇంకా చాలా ఉన్నాయి. అంటే మినిమం 10 నుంచి 18 నుంచి 20,000 హెచ్ఆర్ రూపాయలు మనకు కట్ అవుతుంది ఇల్లు తీసుకున్నందుకు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు, RG1 బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, విజయ్ కుమార్, ఫిట్ కార్యదర్శి ఈద వెంకటేశ్వర్లు, S శ్రీనివాస్, B ప్రవీణ్, అడిచర్ల పల్లిశం కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.